డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్కు అని మనం బాగా చేయాలంటే హార్మోన్కు బ్యాలెన్స్ చేయాలి. హార్మోన్కు బ్యాలెన్స్ చేస్తే మన శరీరంలో ఉన్న మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మనకు తగ్గిపోతుంది. అగైన్ ఇట్ విల్ బి రివర్స్డ్. ఓకే, ఫర్ ద ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. డయాబెటీస్ అనుకోండి. డయాబెటీస్లో ఇన్సులిన్ ది అతి ముఖ్యమైన రోల్ అక్కడ. సో ఈ ఇన్సులిన్ లెవెల్కు మనం బ్యాలెన్స్ చేస్తే మనకు డయాబెటీస్ తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఓకే, లైక్ దట్ ఫర్ స్లీపింగ్ పర్పస్ మీరు ఇన్ కేస్ మెలాటోనిన్కు మీరు ఇన్ కేస్ సరిగా చేశారనుకో 100 to 100% మీకు మంచి నిద్ర పడతాయి. దట్ ఈజ్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు మెనోపాజ్, దాని వెనకాల కూడా హార్మోనల్ చేంజెస్ అంటే ఈస్ట్రోజన్ లెవెల్ బాడీలో తగ్గిపోతే ఆటోమేటికలీ మనకు హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతాయి. అండ్ హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గితే మనకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చేసి ఆటోమేటికలీ బ్రెయిన్కు సరిగా ఆక్సిజన్ అందదు అండ్ మనకు నిద్ర పడదు. ఓకే, దట్ ఈజ్ ఇన్ మెనోపాజ్. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఆకలి, సో గ్రాలిన్ అని దర్ ఈజ్ హార్మోన్. ఈ గ్రాలిన్ ద్వారా మనకు ఆకలి అనిపిస్తాయి అన్నమాట. ఇన్ కేస్ ఇది సరిగా లేకపోతే మనకు ఆకలి ఉండవు. సో దిస్ ఈజ్ ఆల్సో హార్మోన్స్. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మేల్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తే, సపోజ్ ఒకరికి సరిగా ఇరెక్షన్ రావట్లేదు, లేకపోతే ఇరెక్షన్ వచ్చినా తొందరగా లూజ్ అయిపోతుంది. ఓకే, దాని వెనకాల కూడా హార్మోనల్ చేంజెస్ది ప్రాబ్లం. దానిలో ఉన్న హార్మోన్స్ ఏంటంటే మగ హార్మోన్స్ మనం చెప్తాం, దట్ ఈస్ కాల్డ్ టెస్టోస్టెరోన్. ఆండ్రోజెన్ కూడా మనం చెప్పవచ్చు. ఓకే, అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఫీమేల్లో ఎప్పుడైనా సరే మల్టిపుల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మీరు వాళ్ళకు చూడండి, వాళ్ళకు డెఫినెట్లీ సమ్ సెట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ విల్ బి దేర్, బికాజ్ వాళ్ళకు 4-5 డిఫరెంట్ ఫేజెస్ ఆర్ దేర్ అండ్ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో దానిలో అతి ముఖ్యమైన హార్మోన్ ఏంటంటే మనకు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్. ఓకే, సో ఈ రెండు ఇన్ కేస్ బ్యాలెన్స్ ఉంటే ఫీమేల్కు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ బాగుంటుంది. అండ్ దాని గురించి ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్ టు బ్యాలెన్స్ that sort of hormone in the female and male, all for everyone. And these are the actually main reason behind the different types of problems in the body. And if you have not subscribed my channel, please subscribe it. It will be a motivation for me. And again I'll come out with the second part of the hormones